మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి పట్టణంలో బస్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి కేసీఆర్ సేవలను కొనియాడారు. వెల్దుర్తి మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి, మాజీ మెదక్ మార్కెట్ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్లు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ఆయన సాధించిన ప్రగతిని కేంద్రం ప్రకటించిన ఆర్థిక సర్వే నివేదికతోనే స్పష్టమైందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ఆయన తెలంగాణ జాతిపితాగా ప్రజల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి, జెడ్పీసీ రమేష్ గౌడ్, మాజీ మేదక్ కమిటీ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, సర్పంచ్లు హనుమంతరెడ్డి, శ్రీనివాస్, మహేందర్, శేఖర్, వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ గారు ఇంకా 100 ఏళ్లు చల్లగా ఉండి రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాము. ప్రజలు ఆకాంక్ష కూడా మళ్ళీ కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఈ ఆగిపోయిన పనులు అభివృద్ధి అవుతాయి. ఈ కాళేశ్వరం నిర్మాణ విద్యుత్ మండలాన్ని సస్యశ్యామలం చేస్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని పబ్లిక్ ఆకాంక్షిస్తుంది కాబట్టి అదే కోరిక మేరకు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని పబ్లిక్ ఆకాంక్షిస్తున్నది. మరియు ఈరోజు కల్లబొల్లి మాటలు చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు ఒక్క పని కూడా హామీలు అమలు చేయకపోయారు. మందు సజ్జల కొరత, కరెంటు కొరత, అన్ని కొరతలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన నుంచి రాష్ట్రానికి శని లెక్క వ్యాపరించిండు. ఎప్పుడు పోతాడని ప్రజలు ఆక్రమిస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ కాంగ్రెస్ వారు బుద్ధి చెప్పినా వాళ్ళు అక్రమంగా పోయి అనవసరంగా చేసుకుంటారు. కాబట్టి కొన్ని మున్సిపాలిటీ కైవసం చేసుకున్నారు. మనకు మెజారిటీ వచ్చినా కానీ కావాల్సుకొని పోలీసు అధికారం దుర్వినియోగం చేసుకుంటా కొన్ని పదవులు తగ్గించుకున్నారు. ఇప్పటికైనా గ్రహించాలి. పబ్లిక్ అంతా కేసీఆర్ వైపు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడు. కాబట్టి కేసీఆర్ గారు 100 ఏళ్లు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాం. జై తెలంగాణ. కేంద్రము మెడలు వంచి సమైక్యవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ప్రత్యేక తెలంగాణ సాధించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి నిండు 100 ఏళ్లు వర్ధిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యావత్ తెలంగాణ 4 కోట్ల జనం ఈరోజు పండుగలు చేసుకుంటున్నారంటే నిజంగా కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదనేది ఎంత నగ్న సత్యమో మరి ఈరోజు అర్థమైపోయింది. తెలంగాణ జాతిపిత మరి కేసీఆర్ ను ఈరోజు ఒంటెద్దు పోకడలతో కొందరు వ్యక్తులు విమర్శిస్తున్న మాటలు ఈరోజు చెంపపెట్టు కావాలి. యావత్తు తెలంగాణ రైతాంగం ఈరోజు పండుగలు చేసుకుంటున్నారంటే ఈరోజు కేవలం కేసీఆర్ గారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వల్లనే మరి ఈరోజు రైతులు నిజంగా గుండె మీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోతున్నారంటే ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలంతా ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి ప్రత్యేక తెలంగాణ కొరకు 14 సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం చేసి తెలంగాణ సాధించి కేంద్రం మెడలు వంచి ప్రధాన పార్టీలైన మరి బీజేపీ, కాంగ్రెస్ మెడలు వంచి ఈరోజు యావత్తు పార్లమెంటులో ఈరోజు బిల్లు పాస్ చేయించి మరి ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు కేసీఆర్. ఆయన నిండు 100 ఏళ్లు వర్ధిల్లాలి. రాబోయే కాలంలో తిరిగి ముఖ్యమంత్రి కావాలి. మరి ఇదే రైతాంగానికి 24 గంటల కరెంటు కావాలి. ఇదే మరి రైతాంగానికి యాపులలో కాకుండా షాపులలో యూరియా కావాలని చెప్పేసి నినాదంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి యావత్తు తెలంగాణ ప్రజానికాన్ని ఈరోజు వేడుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.